ఇదేమిటి 32 అక్షరాల్లో 8 అక్షరాలు చెప్పాను, 4 పాదాల్లో 1 పాదం చెప్పాను, ఏమర్థమైపోయింది ఈవిడికి. ఆవిడ అన్నదట పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ లాగా ఆ పదాన్ని కొంచెం వాటి యొక్క స్థానాలు మారుస్తూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఉంటే ఆవిడ దాన్ని క్షేత్రే క్షేత్రే కురు ధర్మ అంటే ఎక్కడ ఉంటే ఆ ధర్మాన్ని పాటించు. ఆ ఒక్క మాట, ఒక్క పాదం, ఆ ఒక్క 8 అక్షరాలు చాలు నాయన. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్నావా గృహస్థ ధర్మం, నీ భార్య ముందున్నావా పతి ధర్మం, నీ తండ్రి ముందున్నావా నీకు పుత్రధర్మం, నీ కొడుకుల దగ్గర ఉన్నావా పితృధర్మం, అంగడికి వెళ్ళావా కొనుగోలుదారు అయితే వినియోగదారు ధర్మం, ఒకవేళ నీదే అంగడైతే నీకు అమ్మకపు దారు ధర్మం, కార్యాలయంలో ఉంటే ఆ ఉద్యోగ ధర్మం, ఎక్కడ నీవుంటే గుడికి వెళ్తే భక్తుడి యొక్క ధర్మం, ఏ స్థానాల్లో క్షేత్రే క్షేత్రే కురు ధర్మ, ఏ